కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట గుడివాడ టిడ్కో గృహాల బాధితులు నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో టిడ్కో గృహాలపై ఉన్న 250 కోట్ల రుణాన్ని మాఫీ చేస్తామని ఎమ్మెల్యే వెనుగళ్ల రాము హామీనిచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని టిడ్కో వాసులు ఆందోళనకు దిగారు. పేదవాళ్లకు టిడ్కో ఇల్లు ఇస్తున్నామంటున్నారు. 10 లక్షలు కట్టేటప్పుడు ఫ్రీగా ఎలా ఇస్తున్నట్లు మాకు న్యాయం చేయాలని టిడ్కో వాసులు డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి కమిటీ నుంచి వచ్చాను సార్. మాకు రుణమాఫీ చేస్తానని చెప్పారు వెనుగళ్ల రాము గారు. ఎమ్మెల్యే వెనుగళ్ల రాము గారు చెప్పారు రుణమాఫీ చేస్తానని. ఇందాక ఏం చేయలేదు సార్. కలెక్టర్ గారికి వెనుక పత్రాలు ఇవ్వడానికి వచ్చాను సార్. మా గోడిని ఏమాట మీరు రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నాం. ఎవరు చేస్తాను రుణమాఫీ? వెనుగళ్ల రాము గారు చేయిస్తాము మేము అని చెప్పారు. బ్యాంకులో వచ్చి మాకు 10,000 మంది ఉన్నాం సార్. గృహాలు 10,000. మేము టిక్కోయిల్ నుంచి వచ్చాం, గుడివాడ కాలనీ నుంచి. మాకు వెనుగళ్ల రాము గారు రుణమాఫీ చేస్తానన్నారండి ఎలక్షన్ టైంలోని. ఇప్పుడు ఆయన 6 నెలలు గడిచిపోతుంది, ఇప్పుడు వచ్చి రుణమాఫీ చేయలేదండి. బ్యాంకు వాళ్ళు మట్టుకు బాగా ఒత్తిడి చేస్తున్నారు, తాళాలు వేస్తామంటున్నారు. మేము అక్కడి నుంచి గుడివాడ వెళ్ళాలన్నా టౌన్కి వెళ్ళాలన్నా కూడా 100 రూపాయలు అవుతుందండి. కనీసం మాకు సిటీ బస్ కూడా వేయలేదు. మేమందరూ కూడా ఆడమాగా కష్టపడి పని చేసుకునే వాళ్ళమే. చాలా ఇబ్బందులు గురవుతున్నాం. అక్కడ బ్యాంక్ వాళ్ళు ఒత్తిడి అవుతుంది. కనీసం రాము గారిని కలుద్దామని పార్టీ ఆఫీస్కి వెళ్ళినా కూడా మమ్మల్ని అసలు కలవనివ్వట్లేదు. ఎల్వ శ్రీనివాసరావు గారు అందరూ అక్కడ ఉన్నవాళ్ళు, చిన్న చిన్న నాయకులు అందరూ కూడా అక్కడి నుంచి మమ్మల్ని ఏదో మాటలు చెప్పి పంపించేస్తున్నారు. మనిషి పొడుగున అక్కడ తుప్పలు పెరిగిపోయినాయి, పట్టించుకుంటున్నా. డ్రైనేజీలు వెళ్ళట్లా, వాటర్ రావట్లా.